మన ప్రభువును రక్షకుడును మహాదేవుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు తెలుపుతున్నాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. ఆమె, నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. ప్రభువును వెదికేలా ఆమెను చేసినది ఏది? విచిత్రమేమిటంటే ఇందులో అపవాది హస్తం ఉంది. కృపగల దేవుడు ఈ స్త్రీని యేసు చెంతకు తేవడానికి అక్షరాల అపవాదిని వాడుకున్నాడు. ఎందుకంటే ఆమె కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది. ఆమె తన కూతురు అంతగా బాధపడుతుండడాన్ని చూస్తూ కూర్చోలేకపోయింది. అవును, చాలాసార్లు ఒక గొప్ప విషాదం మనల్ని క్రీస్తు వద్దకు నడిపిస్తుంది. తుఫానులు నావికులను ఓడరేవుకు తరలేలా చేసినట్టు ఒక కూతురు దుర్భర స్థితి ఆ తల్లి రక్షకుని అండ చేరేలా బలవంతం చేసింది. అవును ప్రభు, దారి తప్పి తిరుగుతున్న నీ గొర్రెలను వెనక్కి తేవడానికి నీకెన్నో మార్గాలున్నాయి కదా. ఒక్కొక్కసారి విషాదము, ఒక్కొక్కసారి వ్యాధి అనే వేట కుక్కలు కూడా వారిని తరిమేలా చేస్తావు. ఈ కుక్కలు నీ గొర్రెల వెంటపడి తరుముతూ ఉంటే అవి మొరగడం ఎంత భయంకరంగా ఉంటుందంటే రక్షణ కోసం ఆ గొర్రెలు తమ కాపరి చెంతకు పరిగెత్తవలసిందే కదా. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పెను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. బహుశా యేసు ప్రభు తన పరిచర్య కాలంలో ఆయన వద్దకు వచ్చిన వారిలో ఎవరికీ లేనంత పెద్ద ఆటంకం ఇక్కడ ఎదురయ్యింది. ఈ స్త్రీతో యేసు పలికినంత పరుష వాక్కులు వేరెవరితోనూ పలికినట్టుగా వాక్యములు మనం చూడలేము. ఎప్పుడైనా ఆయన నోట నుండి అంత కఠిన వాక్కులు వెలువడ్డాయా? వెలువడలేదు కదా. యేసుకు ఆమె బాగా తెలుసు. ఆమె అలాంటి పరీక్షకు తట్టుకుని నిలిచి దాని వలన మేలు పొందుతుందని తెలుసు. ఆమె విశ్వాసము మూలముగా యుగయుగాలకు తాను మహిమ పొందుతానని మన ప్రభువుకు తెలుసు. కాబట్టి మంచి కారణముతోనే ఒక బలమైన విశ్వాసానికి దారితీసే కసరత్తును ఆమెకు విధించాడు. నిస్సందేహంగా మన కోసమే ఆయన ఆమెను ఈ పరీక్షకు గురి చేశాడు. ఆమె దానికి తట్టుకోలేని బలహీనురాలైతే ఆయన ఈ పరీక్షను ఆమెకు విధించేవాడు కాదు. ఆయన పలికిన పరుష వాక్కుల మూలముగా ఆమె శిక్షణ పొంది ఎదిగింది. ఇప్పుడిక ఈ సంఘటన ఆరంభాన్ని గమనించుదాం. రక్షకుడు ఆ ఊరిలో ప్రవేశించాడు. అయితే బహిరంగంగా అందరికీ కనిపించలేదు. ఏకాంతంగా ఉండగోరాడు. మార్కు తన సువార్తలో ఇలా రాశాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు. ఆయన ఆమెకు కనబడకుండా ఎందుకు దాక్కుంటున్నాడు? వెదికే ఆత్మకు అందకుండా ఆయన సాధారణంగా దాగి ఉండడు కదా. అయినా ఆమె ఆయనను కనుగొని ఆయన పాదాలపై పడింది. ఎక్కడో ఆమెకు ఏదో ఆధారం దొరికింది. అది విని మన ప్రభువు బస చేస్తున్న ఇల్లు దొరికే వరకు ఆమె వెదకి కనుగొన్నది. ఆమె పరీక్షకు ఇది ఆరంభం. రక్షకుడు దాగి ఉన్నాడు. అయితే విశ్వాసముతో కూడిన ఆమె అన్వేషణకు అందనంత దూరములో ఆయన లేడు. ఆమె ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆయనను వెతికింది. తన బిడ్డకు స్వస్థత కలగాలన్న ఆతృతతో ఉన్న తల్లికి ఏదీ అడ్డం కాదు. ఆమె గొంతెత్తి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేక పెట్టింది. ఆయన నడిచి వెళుతుంటే ఆ వీధంతా మారుమ్రోగేలా ఆమె కేకలు వేసి బ్రతిమాలింది. ఆయన తానున్న తావు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడితే ఆమె దానిని బట్టబయలు చేసింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది. ఆయన శిష్యులు ఈమెను పంపించివేయి అని మన ప్రభువును వేడుకోవడము గమనించి ఆమె వారిని సమీపించింది.
చొచ్చుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని నమస్కారం చేసింది. ఈ విన్నపం వినిపించింది, ప్రభువా సహాయం చెయ్యి. ఆమె చేసిన శబ్దం కన్నా ఈ సాష్టాంగ నమస్కారంలో ఎక్కువ శక్తి ఉంది. ఆమె ఇక్కడ ఒక అడుగు ముందుకు వేసింది. ప్రభువు ఇంతవరకు ఆమెకు ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేదు. ఆమె అన్నమాట విన్నాడు కానీ జవాబు ఇవ్వలేదు. ఆయన చేసిందల్లా శిష్యులతో ఈ మాట చెప్పడమే. ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అనే మాట. అది ఎంత దయలేని మాట, ఎంత ఈసడింపులాగా ధ్వనించింది. ఇప్పుడు ఆమె ఏమి చేయాలి? ఆమె రక్షకునికి దగ్గరగా ఉంది. ఆయన తన మాటలు ఆలకిస్తున్నాడు. ఆయన ఎదుట మోకరించి ఉంది. ఆయనేమో ఆమెను తరిమేవేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఎలా? ఆమె కదలలేదు, ఇంకా దగ్గరికి వచ్చింది. ఆ తిరస్కారాన్ని వేడుకోవడంలాగా మార్చుకుంది. ఆమె దీవెన కోరి వచ్చింది. తనకది దక్కుతుందని నమ్మింది. అది దక్కే వరకు బ్రతిమిలాడాలని కృతనిశ్చయంతో ఉంది. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని జవాబిచ్చింది. ఈమె ప్రవర్తన నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఈ స్త్రీ వలనే మనము కూడా క్రీస్తును మెప్పిస్తే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అనే మాటలు మన ప్రభువు నుండి మనం వినగలుగుతాం. ఈ కనాను స్త్రీ విషయములో మనం ముఖ్యంగా 3 పాఠాలు మనం నేర్చుకోవాలి. మొదటిది, ప్రభు చెప్పిన మాటలకు సమ్మతించండి. ఆయన ఏమి చెప్పినా నిజమే ప్రభువా అనండి. ఆయన మాటలన్నిటికీ అవుననండి. రెండవదిగా, ప్రభువును బ్రతిమాలండి. నిజమే ప్రభువా అయినా అంటూ వేరొక సత్యాన్ని మనసుకు తెచ్చుకొని విన్నపంగా ఆయనకు వినిపించండి. ప్రభువా నిన్ను పోనీయను, నిన్ను ప్రాధేయపడతాను అని వేడుకొనండి. మూడవదిగా, ఆయన ఏమి చెప్పినా సరే ప్రభువుపై విశ్వాసం ఉంచండి. ఆయన నిన్నెంతగా పరీక్షించినా ఆయనపై నమ్మకం ఉంచి విశ్వాసం సడలిపోనీయకండి. ఆయన ప్రేమ పట్ల, ప్రభావం పట్ల అమోఘమైన విశ్వాసము నీకుండాలి. ప్రభువు చెప్పిన దానికి సమ్మతించు. ఆమె అవును ప్రభువా అంది. యేసు ఏమన్నప్పటికీ కొద్దిగానైనా ఎదురు చెప్పలేదు. నిజమే ప్రభు అని పలికింది. అలా అంటారేమిటి స్వామి? అలాంటి మాట అనడం మీకు భావ్యమా? అనలేదు. ఆమె భావం ఏమిటంటే, నిజమే, పిల్లల కోసం ఉంచిన రొట్టెను కుక్కలకు వేయడం తగదు. అవును, ఇజ్రాయేలుతో పోల్చుకుంటే నేను కుక్కనే. జీవన్మరణ సమస్యతో ప్రభు చెంతకు పోయినప్పుడు ఆయన మాటకు ఎదురు ఆడవద్దు. ప్రభువు నీ అనర్హత, అపాత్రత గురించి గుర్తు చేస్తున్నాడంటే ఆయన చెప్పేది ముమ్మాటికి సత్యమే. నిజమే ప్రభువా అనడం వివేకం. నీలో పాప స్వభావం ఉన్నదని లేఖనాలు చెబితే నిజమే ప్రభువా అని జవాబు. తప్పిపోయిన గొర్రె వలె నువ్వు దారి తొలిగావని బైబిల్ నిన్ను అభివర్ణిస్తే అది వాస్తవమే. నీకు మోసకరమైన హృదయం ఉన్నదని బైబిల్ చెబుతుంటే నీకు అలాంటి హృదయమే ఉంది. కాబట్టి నిజమే ప్రభువా అని చెప్పు. నీలో బలం, నిరీక్షణ అనుమాత్రమైన లేవు అని చెబితే నీ జవాబు నిజమే ప్రభువా అని ఉండాలి. మానవ నైజాన్ని గురించి బైబిల్ ఎన్నడూ మంచి వర్ణన ఇవ్వడం లేదు. ఆ నైజానికి మంచి వర్ణన ఇవ్వడం సాధ్యము కాదు. మనలోని కుళ్ళును, కుతంత్రాలను, అహాన్ని, అపనమ్మకాన్ని బైబిల్ బట్టబయలు చేస్తుంది. నమ్మదగిన దైవవాక్కును ప్రశ్నించవద్దు. దీన మనస్సు కలిగి నీవు నశించి పతనమైపోయిన పాపివని ఒప్పుకో. లేఖనాలు నిన్ను కించపరుస్తున్నట్టుగా అనిపిస్తే నొచ్చుకోకు. అవి యథార్థంగా పలుకుతున్నాయని అంగీకరించు.
నీ అహంభావ స్వభావము దేవుని మాటకు ఎదురు చెప్పకూడదు. ఈ కనాను స్త్రీ సాధ్యమైనంత క్రింది స్థానం తీసుకుంటున్నది. తాను కుక్క పిల్లల వంటి దాననని ఒప్పుకోవడమే గాక తనను తాను బల్ల కింద ఉంచుకుంటున్నది. ఇంకా అంతకన్నా తక్కువ స్థానమే తీసుకుంది. క్రీస్తు ఆమెను ఎంత తక్కువ స్థానంలో ఉంచినా పర్వాలేదు, ఆమె అక్కడ కూర్చునేందుకు సిద్ధం. నిజమే ప్రభువా అని పలుకుతున్నది. నీ హృదయం భారమైనప్పుడు, నువ్వు పాపులందరిలోకి ప్రధానుడు అని నీకు అనిపించినప్పుడు, నీవు అనుకున్న దానికంటే ఘోర పాపివేనని గుర్తుంచుకో. నీ మనస్సాక్షి నిన్నెంతో నీచుడుగా లెక్కగట్టినప్పటికీ అంతకన్నా నీచుడుగా నిన్ను నువ్వు ఎంచుకోవడం కూడా సమంజసమే. పరిశుద్ధ బైబిల్ గ్రంథము పలికే ప్రతి అక్షరానికి మనం సమ్మతించాలి. మన ప్రభువు మనల్ని అలా ఆకాశానికి ఎత్తడు. ఉన్నది ఉన్నట్టుగా మన స్థితి మనకు చూపిస్తాడు. అన్నిటి నిజస్వరూపాన్ని ఆయన తీక్షణమైన చూపు గ్రహిస్తుంది. ఆయన నమ్మకమైన సత్యసాక్షి అని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉన్నది. న్యాయంగా మన సంగతి ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తాడు. వెతికే హృదయమా, నిన్ను యేసు ప్రేమిస్తున్నాడు గనక నిన్ను అనవసరంగా పొగడడు. కాబట్టి ఆయనపై నమ్మకముతో ఆయన ఎంత గద్దించినా, మందలించినా, తన వాక్కుతో పరిశుద్ధాత్మతో తీర్పు తీర్చినా ఎలాంటి జంకు లేకుండా నిజమే ప్రభు అని ఒప్పుకో. రక్షకునికి ఎదిరి చెప్పే ఎలాంటి ప్రయోజనము మనం పొందలేము. ఒక భిక్షగాడు నీ వాకిలి వద్ద నిలబడి అడుక్కుంటున్నాడనుకో, నీతో వాదన పెట్టుకొని నీవన్న దానిని వ్యతిరేకిస్తూ ఉంటే అది సరైన పద్ధతి కాదు కదా. భిక్షగాళ్ళు కోరికలు కోరేవారుగా ఉండకూడదు. అంతకన్నా ముఖ్యంగా వాదం పెట్టుకునేవారుగా అసలే ఉండకూడదు. ఒక భిక్షగాడు పోట్లాట పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోనివ్వండి, కానీ అతడు భిక్షాటన మానేయాలి. నీవు వేసే భిక్షణ పుచ్చుకునే విషయం గురించి అతడు వాదులాడుతుంటే, నీవు తనకి ఏమి వెయ్యాలో అతడు నిర్ణయిస్తుంటే బహుశా నీవు అతన్ని పంపించి వేస్తావు. ఒక పాపి విమర్శగా మాట్లాడుతూ మన ప్రభువైన యేసుతో వాదిస్తే అంతకన్నా బుద్ధిహీనుడు ఉండడు. గమనించండి, యేసు చెప్పిన దానితో నీ హృదయం ఏకీభవిస్తూ ఉన్నట్టయితే ఆయన నీకు కఠినంగా జవాబిచ్చినా అది ఒక కృపాకార్యమేనని ఎంచి దానిపై నీవు ఆధారపడవచ్చు. ఆ స్త్రీ నిజమే ప్రభువా అయినను అనే ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏమిటంటే, క్రీస్తుతో నువ్వు వాదులాడకూడదు, కానీ ఆయనను ప్రాధేయపడవచ్చు. నువ్వు క్రీస్తును బ్రతిమలాడేటప్పుడు ఆ స్త్రీ చేసినట్టు చెయ్యి. ఒక సత్యం సరసన మరొక సత్యం చేర్చు. విచారకరమైన ఒక సత్యాన్ని వ్యతిరేకించుకు, దానికి ఎదురుగా సంతోషకరమైన సత్యాన్ని నిలబెట్టు. దేవుని మాటల్లోని ప్రతి అంశము నుండి ఆదరణ పొందడం మనం నేర్చుకోవాలి. నేను పశ్చాత్తాపపడాలని తెలుసు, కానీ నాలో అలాంటి అనుభూతులు ఏమీ లేవు. ఆ మెత్తని హృదయ స్థితిని చేరుకోలేకపోతున్నాను అని మూలుగుతున్నావా? అది నిజమే. కాబట్టి పశ్చాత్తాపం కలిగించగలిగేలా యేసు ప్రభువును వేడుకో. నీ స్వంత యోగ్యత మూలంగా పరలోకానికి ఎలా చేరలేవో, నీ స్వశక్తితో పశ్చాత్తాపం కూడా పొందలేవు. సరిగా అర్థం చేసుకుంటే దేవుని వాక్యంలోని ప్రతి మాట మనల్ని యేసు వద్దకి నడిపిస్తుంది. ఏ ఒక్క పదము వెతికే పాపిని ఆయన నుండి వెనక్కి మనల్ని పంపదు. ఏది ఏమైనా, క్రీస్తు ఏమి చెప్పినా చెప్పకపోయినా ఆయనపై విశ్వాసం పెట్టుకో. ఆ స్త్రీ విశ్వాసాన్ని చూడు, దానిని అనుకరించేందుకు ప్రయత్నించు. ఆ కనాను స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసము నీవు కలిగి ఉన్నావా? నిన్ను ప్రభు అయిన యేసు రక్షించగలడని నమ్ముతున్నావా? ఆయనను విశ్వసించు,
విశ్వసించడానికి భయపడుతున్నావా? పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చేతుల్లో వాలిపో. అందుకు ధైర్యం కూడా తీసుకో. ఆయనను చేరడానికి సాహసించు. ఏది నీకు అడ్డు రానీయకు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అని యెషయా 45వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉన్నది. చూడు, ఇప్పుడే విశ్వాస నేత్రాలతో, ప్రేమపూర్వకమైన సమ్మతితో ఆయన నిన్ను వీక్షిస్తూ ఆ కనాను స్త్రీతో అన్నట్టుగా నీతో అంటాడు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. ఈ గంటలోని నువ్వు రక్షణ పొందుతావు, రక్షణలో ఎదుగుతావు, రక్షణను భయముతో, భక్తితో, వణుకుతో కొనసాగించుకుంటావు. దేవునితో సమాధానం కలిగి నిబ్బరంగా ఉంటావు. క్రీస్తు నామములో దేవుడు నీకు ఈ వరాన్ని ప్రసాదించునుగాక. ఆమెన్.